ఓం అస్మద్గురుభ్యో నమః. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ఓం అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, అమ్మ కటాక్షాన్ని ఆశిస్తూ పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణ రత్నకోశంలో మనం ఈరోజు 7వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. దానికి ముందుగా శ్రీ సూక్తంలోని 6వ మంత్రాన్ని మనం ఇప్పుడు విందాం. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోదబిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ. అలక్ష్మీ అంటే దరిద్రము దూరము అగుగాక. ఇప్పుడు మనం చేసేటువంటి ఈ స్తోత్రం అంతా లక్ష్మీ కటాక్షం మనకి కలగాలి అని అంటే మనకుండేటువంటి దారిద్ర్యం అంతా పోయి సంపదలన్నీ కలగాలి అని. ఇందులో ఇవాల్టి మంత్రంలో ఇది 6వ రుక్కు. దీంతో షోడశోపచారాల్లో స్నానాన్ని సమర్పించడము అనేటువంటి దాన్ని చెప్తూ అమ్మని గురించి అంటారు కదా. ఇందులో ఆదిత్యవర్ణే, అమ్మ సూర్యుని కాంతి లాంటి కాంతి కలిగిన దానివి. వనస్పతి అద బిల్వవృక్ష, బిల్వవృక్షం ఉందే మారేడు చెట్టు, అది వనాలు అంటే వృక్షాలలోకే చాలా గొప్పదైనటువంటి చెట్టు. తపసోధిజాత, అది తపస్సంకల్ప శక్తి వల్ల పుట్టినటువంటిదన్నమాట. తస్య ఫలాన్ని, ఆ బిల్వవృక్షం యొక్క ఫలాలు తపస, ఒక నామ సంకీర్తన కానీ స్మృతి రూపం కానీ అయిన తపస్సుతోటి మాయాం బాహ్యా అలక్ష్మీ నుదంతు, నిన్ను భజించడం సేవించడం వల్ల మాకేమన్నా అడ్లు ఆటంకాలవి వస్తూ ఉంటే వాటిని, ఈ బాహ్యమైనటువంటి దారిద్ర్యాన్ని కూడా నుదంతు నివారించుగాక. అమ్మ మమ్మల్ని కమ్మేటువంటి ఇక్కట్లను కానీ దారిద్ర్యాలను కానీ నువ్వే స్వయంగా పోగొట్టాలి తల్లి అని శ్రీ సూక్తంలో ప్రార్థించారు. అలాగే ఈనాటి శ్రీగుణ రత్న కోసం 7వ శ్లోకం కూడా చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. దీన్ని చదువుకునేటప్పుడు ముఖ్యంగా శ్రీ మరంగంటి శ్రీరంగాచార్య స్వామి వారు గుర్తుకు వస్తూ ఉంటారు. ప్రాతస్మరణీయులైనటువంటి ఆ స్వామివారు దీన్ని తమ ఉపన్యాసాలకి ప్రార్థనా శ్లోకంగా చేసుకునేవారు. ఎందుకు అంటే, అమ్మ మధురమైనటువంటి ఒక వాక్ శక్తిని నువ్వు నాకు ఇవ్వాలి అని ప్రార్థించేటువంటి శ్లోకం కాబట్టి. అందువల్ల ఎవరికైనా సరే చక్కటి వాంగ్ మాధుర్యం లభించాలి అంటే దీనిని మనం అమ్మ దగ్గర ప్రార్థిస్తే అటువంటి శక్తి వస్తుంది. ఏమిటో శ్లోకం చూద్దాం. సూక్తిం సమగ్రయతు న స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురై కటాక్షైః వైదగ్ధ్య వర్ణగుణ గుంబన గౌరవైః యాం కండూలకర్ణ కుహరాః కవయో ధయంతే. శ్రీరంగరాజ మహిషి లక్ష్మీ, అమ్మ శ్రీరంగరాజు యొక్క పట్టపురాణి లక్ష్మీదేవి, నువ్వు స్వయంగా నీ అంతటా నువ్వే మాకు మధురై కటాక్షై సూక్తిం సమగ్రయతు, ఒక చల్లటి చూపు చూసి చక్కటి వాక్శక్తిని ప్రసాదించవలసినది.
సమగ్రయతు అంటారు. సంపూర్తి చెయ్యి అని అనరు. సంపూర్తి చేయడం అంటే మొదలుపెట్టాం ఎక్కడో ఒక చోట అయిపోతుంది. అయిపోవడం కాదు ప్రధాన లక్ష్యం. సమగ్రయతు, దానికి ఒక పరిపూర్ణత్వం కావాలి. ఆ వాక్కుకి ఒక అందం రావాలి, ఆ అర్థానికి ఒక మాధుర్యం రావాలి, ఆ శైలికి శయ్యకి ఒక శ్రవణ శుభగత్వం రావాలి. ఒక్క మాట పలుకుతున్నాము అంటే అర్ధగాంభీర్యం ఉండాలి, శబ్దగాంభీర్యం ఉండాలి, మాధుర్యం ఉండాలి. ఇన్ని గుణాలని తల్లి నువ్వే నాకు ప్రసాదించాలి. ఏమిటవి? వైదగ్ధ్య వర్ణగుణ గుంభన గౌరవైయాం. వైదగ్ధ్యం అంటారు. వైదగ్ధ్యం అంటే చాలా అక్షరాల యొక్క చాతుర్యం గల అక్షరాల యొక్క గొప్పతనం. అంటే ఏమిటి అంటే అలంకారాలు, రసాలు అని ఉన్నాయి చూడండి. ఉపమాలంకారాలు, ఏదో శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు, అలా ఊరికే అక్షరాలు అనేయడం కాదు, అలంకారాలతో కూడినటువంటి అక్షరాలు నా నోటిలో, నా కవిత్వంలో అర్ధగంభీర్యంతో కూడి రావాలి. అలాగే వర్ణగుణాలు అంటే ప్రసాద గుణము అని ఒకటి ఉందండి. చక్కగా పలికితే ఎంత బాగుంటుందో. మనకి ఆధునిక కవులలో ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారని మహానుభావులు. వారు ఈ దేవదత్తుడును సిద్ధార్థుడు కలిసి ఒక హంసని పడగొట్టి అందులో దాన్ని నేను తీసుకుంటా అని పోట్లాడుకుంటూ చివరికి ఒక ఒప్పందానికి వస్తారు. నువ్వు పిలిస్తే వస్తే నువ్వు తీసుకుపో, నేను పిలిస్తే వస్తే నేను తీసుకుపోతాను. సరే అంటారు. అప్పుడు దేవదత్తుడు పిలుస్తాడుట, ఖగమా ఇటురా ఇటురా అటంచు, ఏయ్ పక్షి ఇలారా అన్నట్టు. అనేటప్పటికి ఆ హంస ఆ ముక్కుని తీసుకెళ్ళి డొక్కలోకి పెట్టుకుని నేను రాను పో అందిట. ఎందుకంది? అంత మోటగా పిలిచాడు అంటారాయన. అదే సిద్ధార్థుడు పిలిచాట, చెల్లిరావే మంచి మల్లిరావే, పాలవల్లిరావే కల్పవల్లిరావే, చక్కదనములీను చిక్కదనాల రాయంచరావే హంస తల్లిరావే. అలా పిలిచేటప్పటికి ఎగురుకుంటూ వచ్చి సిద్ధార్థుడి యొక్క దోసెటిలో వాలింది అని అంటారు. వాంగ్ మాధుర్యం అన్నమాట. ఆ గుణం ప్రసాద గుణం, మార్ధవ గుణం, మాధుర్య గుణం, వీటిని వర్ణగుణాలు అంటారు. వైదగ్ధ్య వర్ణగుణ గుంభనం. గుంభనం అంటే కూర్పు. ఏ పదం తర్వాత ఏ పదం చేరిస్తే దాన్ని శయ్య, పదాల మధ్య మార్చలేనంత కూర్పు బాగుంటుందో దానికి శయ్య అని పేరు. అలాంటి పదాలన్నీ పడాలి. ఏదో నోటికి వస్తే అది మాట్లాడేయడం కాదు అని. అలా గనక నేను కవిత్వం చెప్తే కండూల కర్ణ కుహరాహ. అది అమ్మా, కండూలం అంటే దురదండి. చెవులు దురద పెట్టేస్తూ ఉన్నాయట. అంటే కోరిక అని అర్థం. ఎరా నీకు దురద తీరలేదా అంటారంటే ఏమిటి? కోరిక తీరలేదా అని. చెవులకు కోరిక ఏంటి? ఎప్పుడు మంచి మంచి సూక్తులని వినాలి అని. అలాంటి చెవులు కలిగినటువంటి కవులందరూ దయంతి అని అంటారు. అంటే దాన్ని చూపులతోటే ఆనందంగా చక్కగా తాగేస్తారట వాళ్ళు. కళ్ళతో తాగేస్తారటండి కవిత్వాన్ని. అంటే అంత ఆనందంగా వింటారు. ఎప్పుడన్నమాట? ఒక మంచి అక్షర న్యాసము, ఒక ఏ శబ్దం తర్వాత ఏ శబ్దం కూర్చాలి తెలియాలి, అందులో అర్థం ఎంత బాగుండాలి తెలియాలి, వాటిలో అలంకారాలవి ఎలా ఉండాలి తెలియాలి. ఈ వైలక్షణ్యం అంతా తెలిసిన నాడే ఆ సూక్తికి సమగ్రత్వం, నిండుతనము అనేటువంటిది వస్తుంది అంటారు. దీన్నే మనకి మహానుభావులు ఒక వ్యాఖ్యానంలో, ఈడు అనేటువంటి వ్యాఖ్యానంలో తిరువాయిమొழிలో ఒక మంచి ఉదాహరణ ఇస్తారండి. సిరు ప్రజై ఎజుత్తిడప్పుకాల్ తానే ఏదోనం ఒరుపడి ఇట్టు తలై కట్టుం, పితావాదల్ ఉపాధ్యాయవాదల్ ఇడప్పుకాల్ తానే ఎజుత్తా ఇరక్కం, அங்கனன்றிக்கே அவர் கையை பிடித்து இடவிக்கப்புக்கவாறே இவனோடு இரத்தே இழக்க அவனோரிடத்தே இழக்க కుదరి కొట్టియాం రూపం నరిందు సిదరిపోం. ఇంత మాట
ఏమిటంటే పిల్లాడికి ఓ పెన్సిలో బలపమో ఏవో ఇచ్చామనుకోండి, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు రాసేస్తే దానికి ఒక రూపం అనేది ఉండదు. అదే అమ్మ కానీ నాన్నగారు కానీ ఇలా రాయాలి అని సూచిస్తే దానికి కొంచెం ఒక అక్షర రూపం వస్తే రావచ్చు, ఇలా రావాలమ్మా ఇలా రావాలమ్మా అని ఒక క్రమ పద్ధతి తెలుస్తుంది. అదే స్వయంగా చేతిని పట్టుకుని ఇలా దిద్దాలిరా ఇలా రాయాలిరా అంటే వాటికి అందమైనటువంటి అక్షర రూపం వచ్చి ఆ అక్షరాలతో పదాలు ఏర్పడి పదాలతోటి అద్భుతమైనటువంటి ఒక గాంభీర్యమైనటువంటి విషయం ఎలాగైతే తెలుస్తుందో అలాగే అమ్మ ఇందులో అంటున్నారు స్వయమేవ లక్ష్మీ. అమ్మ నా చెయ్యి పట్టుకుని నువ్వే రాయించాలి తల్లి అన్నట్టు అన్నమాట. అంటే నేనేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఇది నా శక్తి కాదు, నా నోటిలో నువ్వు ప్రవేశించి అటువంటి ఒక వాగ్ధాటిని నాకు నువ్వు ప్రసాదించవలసినది. మందాకినీం మందయితుం క్షమంతే అంటారు వేదాంత దేశకుల వారు. అంటే ఆ వాగ్ధోరణి ఏ హరిద్వార్ దగ్గర ఒక గంగా ప్రవాహం అలా హాయిగా ఎలా కొనసాగిపోతుందో అలాంటి పదజాలాలతోటి అలాంటి శబ్దగాంభీర్యంతో అలాంటి అర్ధగాంభీర్యంతో అలాంటి మాధుర్యంతో అంతా కూడా నా కవిత్వం అద్భుతంగా సాగాలి అనేటువంటి దాన్ని ఇందులో మనకి చెప్తారు. ఇందులో ఒక సందేశాన్ని ఇచ్చారు. ఎలా పడితే అలాగా కవిత్వాన్ని మనం రాయకూడదు. స్తోత్రాన్ని ఒకదాన్ని నిర్మించాలంటే కవిత్వాన్ని ఒకదాన్ని చెప్పాలి అంటే ముఖ్యంగా దానికి 3 లక్షణాలు ఉండాలి. ఒకటి అర్ధగాంభీర్యం ఉండాలి. లోపల ఏమీ లేకుండా 10 పేజీలు రాసామండి అంటే అందులో ఏమీ లాభం ఉండదు. అలాగే అక్షరాల కూర్పు ఉండాలి. ఆ అక్షరాలు కూడా ఏ అక్షరం పక్కన ఏ అక్షరం పడితే అది ఎంత మంచి అర్థాన్ని ఇస్తుందో తెలుసుకునేటువంటి సామర్థ్యం, ఆ శయ్య, ఆ లాలిత్యం, ఆ విన్యాసం మాట్లాడడంలో ఉండాలి, కవిత్వం రాయగలగడంలో కూడా ఉండాలి. వాటితో పాటు ప్రసాద మాధుర్యాది గుణాలు కూడా ఉండాలి. అంటే చెవుల్లో పడగానే ఎలాంటి పదం వేశారు? కండూల కర్ణ కుహరాహ, దురదలు వేసినటువంటి చెవిరంధ్రాలు కలిగిన వారు అంటారు. దురదలు వేయడము అంటే ఇంకా ఎప్పుడు వింటాం ఇంకా ఎప్పుడు వింటాం, ఇంకాస్త వింటే బావుండు అనేటువంటి భావాన్ని కలిగించేటువంటి కవిత్వాన్ని చెప్పగలగాలి తల్లి. ఇవన్నీ కూడా నా ప్రయత్నంతో నాకు వచ్చేవి కాదు. ఎవరి వల్ల వస్తాయి? శ్రీరంగరాజ మహిషి మధురై కటాక్షై. రంగరాజ మహిషి ఆ సాక్షాత్తు అమ్మ ఉందే శ్రీరంగనాయకి. మీలో అందరూ శ్రీరంగంలో అమ్మని చూసే ఉంటారు. అక్కడ ఆ ఆలయము, ఆ వాతావరణము ఎంత మానసిక ప్రశాంతతని ఇస్తుందో. అందులో అమ్మవారి కోవిలలో ఒక వైశిష్ట్యం ఉంది. ఏమిటి అంటే మూల విగ్రహాలు 2 ఉంటాయి, ఉత్సవ విగ్రహాలు 2 ఉంటాయి, 4 విగ్రహాలు ఉంటాయి అక్కడ. ఎందుకు అలా వచ్చింది అని అంటే ఈ ముష్కరుల యొక్క దండయాత్ర వచ్చినప్పుడు మూల విరాట్కి ఏమీ ప్రమాదం కలగకూడదని అప్పటికప్పుడు గబగబా ఒక గోడ కట్టేశారట. కట్టేసి వాళ్ళు వచ్చేలోపు మనకి మూల విరాట్ ఉండాలి కదా అని చెప్పి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అని. ఆ తరువాత వాళ్ళు వచ్చి ఉత్సవ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళిపోతే వేరొక ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు ఒక చిన్న ఉత్సవ విగ్రహాన్ని అర్చక స్వాములందరూ ఆదరంతో ఏం చేశారంటే అక్కడికి ప్రదక్షిణాపూర్వకంగా వస్తుంటే అక్కడ ఒక చెట్టు ఉంటుందండి, వృక్షం. ఆ వృక్షం యొక్క మట్టిలో ఒక బావిలాగా అలా ఉంటుంది. ఆ లోపల దాన్ని దాచేశారటండి లక్ష్మీ విగ్రహాన్ని. ఈ దండయాత్రలు గొడవలు అంతా అయిపోయిన తర్వాత ఆ మూలవర్లు మహాలక్ష్మి ఆవిడ అనుగ్రహించింది. ఆవిడ లేని రోజుల్లో ఏర్పాటు చేసుకున్న మూలవర్ల విగ్రహము మనకి మన భాగ్య విశేషం చేత దొరికింది. మామూలుగా ఉత్సవ విగ్రహం దొరికింది. ఈ గొడవలన్నీ అయిపోయాక ఈ మట్టిలో నుంచి తవ్వి తీసుకొచ్చినటువంటి చాలా చిన్న లక్ష్మీ విగ్రహం కుడివైపు చాలా అందంగా కనపడుతూ ఉంటుంది. అందుకే ఆ చెట్టు మొదట్లో మట్టిని ఇప్పటికి కూడా బ్రహ్మోత్సవాలు అవి వస్తుంటే అంకురార్పణకి తీసుకువెళ్ళేటువంటి మట్టిగా దాన్ని ఉపయోగిస్తారు అంటారు. అంత వైభవోపేతమైనటువంటి తల్లి రంగరాజ మహిషి, ఆ దివ్య పత్ని అన్నమాట ఆవిడ. ఆవిడ మధు
మధురైః కటాక్షైః. ఒక చూపుకు ఎంత శక్తి ఉంటుందో, మధురమ తీయటి చూపు అంటారు. చూపులకు శక్తి ఉంటుందా అని అడిగారు ఈ మధ్య చిన్న పిల్లలు. చూపులకు ఎక్కడ శక్తి ఉంటుంది? ఎందుకు నైవేద్యాలు పెడుతున్నారు? భగవంతుడు చూస్తే వెళ్ళిపోతుందా అన్నారు. అంటే ఒక పుస్తకాన్ని ఇచ్చి ఈ పద్యం చదవరా అని చెప్తే ఆ పద్యం చదివి వచ్చేసింది అన్నాడు. ఒరే, మరి పద్యం ఇక్కడే పుస్తకంలోనే ఉంది కదా, నీ మెదట్లోకి అది ఎలా వచ్చేసింది? చూసి చదివాను అంటే చూపులకు శక్తి ఉండబట్టి కదా ఈ పుస్తకంలో ఉన్న విషయం నీ మస్తకంలోకి వెళ్ళింది. అలాగే భగవంతుడి యొక్క చూపులకు శక్తి ఉండడం వల్ల మనం చేసినటువంటి పదార్థంలో ఉండేటువంటి మాలిన్యం అంతా పోయి, దోషాలన్నీ పోయి, చేయడంలో వచ్చేటువంటి అపరాధాలన్నీ పోయి ఒక పవిత్రత చూపు వల్ల వస్తుంది అని. అందువల్ల ఆవిడ మధురైః కటాక్షైః, చల్లటి చూపులతోటి అలా చూడగానే నా కవిత్వానికి తల్లి వైదగ్ధ్య, అర్ధగాంభీర్యం బాగా వస్తుంది. వర్ణగుణ, శబ్దగాంభీర్యం బాగా వస్తుంది. గుంఫన, పదాల కూర్పు అద్భుతంగా వస్తుంది. గౌరవైః, వీట అన్నిటితోటి కూడా ఈ ఘటన అతిశయం అంటారు దీన్ని. కూర్పు యొక్క గొప్పదనం చేత అవి వినేవాళ్ళకి కండూల కర్ణ కుహరా, వాళ్ళ చెవుల్లో ఉన్నటువంటి దురద పోయేలాగా, అంటే ఇంకా వినాలి ఇంకా వినాలి, ఈ అమృతం ఇలా చెవుల్లో ఇంకా పడుతూ ఉంటే బాగుండు అనిపించేలాంటి శక్తి ఆ వాక్కుకు కానీ ఆ కవిత్వానికి కానీ వస్తుంది. కాబట్టి దయంతి వాళ్ళు తాగేస్తారు. అదేంటండి చెవులతో తాగడం ఏంటండి? తాగడం నోటితో కదా అని మనకు అనుమానం వస్తుంది. యక్కర్ణాంజలి సంపుటైః అహరహ సమ్యక్ పిబతి ఆదరాత్ వాల్మీకేః వదనారవింద గళితం. చెవులనేటువంటి అంజలి దోషిట చేసుకుని హనుమ రామనామము అనేటువంటి అమృతాన్ని ఆస్వాదన చేసినట్లుగా మనందరం కూడా భట్టరు వారు అనుగ్రహించినటువంటి ఈ శ్రీగుణ రత్నకోశ మాధుర్యాన్ని రెండు చెవులతోటి కూడా అంజలిగా చేసుకుని దాన్ని మనం ఆస్వాదించడానికి వీలుగా ఉండే శక్తి నిమ్మని భట్టరు వంటి మహానుభావులు, నవనవోన్మేష ప్రతిభాశాలురు అమ్మ అటువంటి శక్తిని ఇయ్యమ్మా అని ఆ తల్లిని, జగన్మాతని, శ్రీరంగనాయకిని ఇందులో చాలా అందంగా ప్రార్థించారు. ఇది లోకంలో వాక్శక్తి, కవన శక్తి కావలసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శ్లోకాన్ని అమ్మ సన్నిధిలో చదువుకుంటే ఆయా శక్తులు ఇవి కూడా మనకి ఐశ్వర్యం కాబట్టి దాన్ని అమ్మ ప్రసాదిస్తుంది. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ మధురవాణి శ్రీరంగరాజమహిషివే తుంగభంగ రత్నాకర సుతవే సకల లోకముల జననివే సదాదయను వర్షింపవే శ్రీరంగరాజమహిషివే తుంగభంగ రత్నాకర సుతవే సకల లోకముల జననివే సదాదయను వర్షింపవే. అర్ధగాంభీర్యమే వైదగ్ధ్యము శాబ్దమదే వర్ణశోభితము శబ్దార్థ భావ బంధముతో కవితా శక్తిని కూర్చవే కమలాసని నను బ్రోవవే శ్రీరంగరాజమహిషివే. తహతహలాడు తమకముతో మరి మరి మురియుచు మధుర కవిత్వము చెవులార గ్రోలి పరవశమందగా చెవులార గ్రోలి పరవశమందగా పలుకుల అమృతము నింపవే సుధామూర్తి లాలింపవే శ్రీరంగరాజమహిషివే.
శ్రీరంగరాజమహిషివే తుంగభంగ రత్నాకర సుతవే సకల లోకముల జననివే సదా దయను వర్షింపవే శ్రీరంగరాజమహిషివే.